అయ్యా మా బుజ్జి పేరు మంజుల. వాళ్ళు ప్రేమించుకోరు. అయితే ఆ సార్ కాడ ఈ సార్ కాడికి పోయి కేసులు ఇచ్చినాం. ఎస్పీ దగ్గరికి వెళ్ళినాం, డిఎస్ దగ్గరికి వెళ్ళినాము, ఎస్ఐ కాడికి పోయినాం, సిఏ కాడికి పోయినాం. జడ్జి మేడం కాడ తీసుకుపోయి మాట్లాడిచ్చేయండు. అలా కేసు పెట్టించేయండు. సార్ కూడా అన్నీ జరిగినాయి, నీకు న్యాయం చేస్తాను సన్నపేట ఎస్ఐ కూడా మాట ఇచ్చిండు. వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటే ఒకసారి కొట్టేలా కొడితే మళ్ళీ పోయి అమ్మాయిని చేస్తా అని పెట్రోల్ పట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంది. ఏమొద్దమ్మా నేను న్యాయం చేస్తా, ఓట్లు అయిపోయినాయి అని చెప్పి ముఖ వాళ్ళు ఎక్కడయ్యా జర ఓపిక పట్టుకోమ్మా, ఏం కాదు పెళ్లి చేస్తా అని చెప్పింది. సరే అని ఒప్పుకున్నాడు. వాళ్ళ సర్పంచ్ కూడా కొత్తగా సర్పంచ్ ఆయన కూడా సుధాకరు పెళ్లి చేస్తాను కాగితం మీద సంతకం చేసిండు. ఎస్ఐ ముందల పెళ్లి చేస్తామ్మా ఏం కాదు నువ్వు ఓపిక పట్టుకో అని ఆ సార్ కూడా లేపుకొచ్చారు. ఇంటి నుంచి అందరు లేపుకొచ్చారు, ఆయుధ పెట్టారు. సిఎస్ఆర్లు అందరు కూడా మాట్లాడారు. మీ సిఎస్ఆర్ లేడమ్మా, ఢిల్లీ చేయాలి, వచ్చినాకరా రేపు ఒక 6 రోజులు ఆగమ్మా, వచ్చినాక ఏదైనా మేము చెప్తామని చెప్పిండు. సరే సరే అని అమ్మాయి వచ్చింది. వచ్చినాక తర్వాత ఇవాళ పొద్దుగాల పోయి కూర్చున్నాం 6 గంటలకు. ఆ సార్ రమ్మన్నాడంటే మాకు ఏదైనా ఒకటి అమ్మాయి న్యాయం చేశారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతాం, మేము ఏ చేసినా ఒప్పుకుంటాం సార్ అంటే 2 లక్షలు తీసుకో 3 లక్షలు తీసుకో మా కాడ ఉన్నంత కట్టిస్తాం అంటే మాకు డబ్బులు వద్దు సార్, నా పాపకు పెళ్లి చేయి, ఆ అమ్మాయి ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ కూడా ఉంది, ఇబ్బంది పడుతుంది, లాస్ట్కి పెట్రోల్ కూడా పోసుకుంది, సత్యదానికి అయ్యింది, ఎట్లా చేసి పెళ్లి చేయాలని ఖాళీలు పట్టుకున్నాం. సిఐని సిఎస్ఐని డిఎస్ కాడికి కూడా మాట్లాడిచ్చేయండి, అందరితో మాట్లాడిన వేసి కాడికి కూడా 2 సార్లు పోయినాం. అయినా సరే అని పొద్దుకులు కూర్చొని పెట్టుకుని ఆ అబ్బాయిని పిలిపించిండు బయటికి. ఇద్దరు ఏదో లోపల కూర్చొని మాట్లాడిన అలా పక్కన మాట్లాడాలంటే ఇద్దరు గన్మెన్లో పెట్టాడు పోలీసు వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ ముందర ఏం మాట్లాడలేక ఏడ్చుకుంటూ నిలవబడ్డది. నన్ను పెళ్లి చేసుకోవా, నువ్వు ఇట్లా చేస్తే వాడ చేసినావని ఏడుస్తుంది. ఆయనను మర్చిపోమ్మా, ఇక నువ్వేం చేస్తావు, ఆయన మర్చిపోయిందే బెటర్ ఉంటుంది, ఇక అయిపోయింది ఏదో అయిపోయిందని నా సిఎస్ఆర్ చెప్పాడు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఈమె ఏడుస్తుంది ఏందని మేము అలా మహిళా సంఘం వాళ్ళు మేము లోపలికి పోయి ఏంది అమ్మాయికి అన్యాయం జరిగింది సార్ అని ఏడుస్తున్నాం ఆయనతోనే పట్టుకొని. ఈ అమ్మాయి ఆల్రెడీ స్టేషన్ ముందనే ఇది ఏంటిదంటే మందు కూడా కాదు, అది ఫినాయిల్. ఆ ఫినాయిల్ అయితే ఎడ తెచ్చుకుందాం మాకు కూడా తెలియదు. ఫినాయిల్ తెచ్చుకొని పోసుకొని ఆయన ముందరే తాగింది. స్టేషన్లోనే తాగి ఏ ముందర కూడా తాగింది. ఆయన కూడా చూసిండు. ఆయన కార్లనే పంపించాడు. 5 పోలీసులు పంపించి ఆంబేస్ కూడా ఇప్పుడు ఆయన దాటనే పంపించాడు సార్ వాళ్ళ కార్లో, సిఐ కార్లో. వాళ్ళు 5 వచ్చారు, పోలీసులు పట్టేసి ఈడ వచ్చి డాక్టర్లు వచ్చారు 2. వాళ్ళు ఏమంటే గ్లూకోజులు రక్తం వచ్చింది, నోట్లో ముక్కుల్లో రక్తం పడ్డది. ఏమంటే వాళ్ళు పైపులు అవి ఎక్కారు, గ్లూకోజులు ఎక్కించారు, సూదులు వేసారు 5 సార్లు. జరసేపు సీరియస్గా ఉంటే హైదరాబాద్కి రాశారు కానీ